చంద్రబాబు P4 అమలు చేయాలనుకుంటే ముందుగా మంత్రి నారాయణ విద్యాసంస్థల్లో 10% సీట్లు పేదలకిచ్చేలా చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. P4 ఉద్దేశం అదే అయితే ముందుగా మీ మంత్రి నారాయణతో ఆ పని చేయించాలని చంద్రబాబును కోరారు వడ్డే శోభనాద్రీశ్వరరావు. నువ్వు నిజంగా P4 అమలు చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముందు మీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారు ఉన్నాడు కదా, ఆ నారాయణ గారి విద్యా సంస్థల్లో 90% సీట్లు మామూలుగా పెట్టుకొనివ్వండి, మామూలుగా ఇచ్చుకొనివ్వండి. ఒక్క 10%, కేవలం 10% సీట్లు ఉచితంగా పేదవాళ్ళకి ఇమ్మనండి. ఒక్క 10%. మీ P4 అదే కదా. ముందు ఎప్పుడైనా మనం ఏదైనా చెప్పామంటే ముందు మనం ఆచరించి చూపించాలి కదా. కాబట్టి నారాయణ గారు మీకు అత్యంత కుడిభుజం, మరి ఆయనతో చేయించండి. కొన్ని లక్షల మంది కార్మికులు విశాఖపట్నంలో పనిచేస్తున్నారు. అక్కడ 450 బెడ్స్తో అక్కడ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ESI హాస్పిటల్ కట్టారు. అక్కడ కడుతున్నారు, ఇంకా పూర్తి కాల. అక్కడ ESI మెడికల్ కాలేజీ పెట్టాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది భద్రం గారు. ESI మెడికల్ కాలేజీ, ఆ హాస్పిటల్కి అనుబంధంగా మెడికల్ కాలేజీ ఉంటే అక్కడ ఆ లక్షలాది మంది కార్మికులకు ఉపయోగం. ఇక్కడ మన బెజవాడలో అమరావతి పక్కమట ఎయిమ్స్ ఉంది కదండి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 180 ఎకరాల్లో ఉంది. చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ కదా. ఇక్కడ ఇది ఉండగా దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడే పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేసి సెంట్రల్ గవర్నమెంట్ మీద దాన్ని కూడా ఇక్కడ పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏంటి ఎన్ని తుగ్లక్ పనులు కాకపోతే దీనికి ఏమైనా అర్థం ఉందా? విశాఖపట్నంలో పెట్టాల్సిన దాన్ని తీసుకొచ్చి అమరావతిలో ఎట్ట పెడతారండి? పద్ధతి లేకుండా పోతుంది. రాను విషన్ని చెప్పిందే వేదం అవుతుందా? మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? ఎవరిని సంప్రదించే పని లేదా? చాలా తప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా మార్చుకోండి. ఆ ESI మెడికల్ కాలేజీ విశాఖపట్నంలో పెట్టండి. ESI హాస్పిటల్కి అనుబంధంగా అక్కడ ఉండాలి. సరైనటువంటి దానికి ప్రయోజనం ప్రజలకి, అక్కడ ఉండే కార్మికులకి అందరికీ కూడా చేకూరాలంటే ఆ విధంగా చేయండి అని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఏంటిది ఎంతసేపు? అరే రే 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 సామాన్యమైనటువంటి వాళ్ళ సంగతి వదిలేసి 99 పైసలకి లీజుకి ఇచ్చేది ఎవరికో తెలుసా అండి? ఫార్చ్యూన్ 500లో పేర్లున్న కంపెనీలు అంటే పెద్ద పెద్ద కంపెనీలు అన్నమాట. మోడీ గారు కనుక ఏ రకంగా అంబానీకి అదానికి కట్టబెడుతున్నాడో ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఫార్చ్యూన్ 500 జాబితాలో ఉన్న కంపెనీలకి 99 పైసలు కాడికి ఎంత ఇస్తే 10 ఎకరాలు కానీ 20 ఎకరాలు కానీ 30 ఎకరాలు కానీ ఎంత అడిగితే అంత ఇచ్చేస్తానికి పాలసీ పెట్టారు. ఇది పద్ధతి కాదు. మార్చుకుని ప్రజలకి, సామాన్యులకు మేలు చేయండి, మా రైతులకు మేలు చేయండి, లేబర్కి మేలు చేయండి అని చెప్పి కోరుతూ